ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకోవడానికి లక్కీ డిప్ ద్వారా మొదటి గడప దర్శనం కొరకు టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియో రూపంలో చేయడం జరిగిందండి. మొదటిగా నా వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పదండి మనం వీడియోకి వెళ్దాం. ఈ లక్కీ డిప్ టికెట్స్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెల 18వ తారీఖు 10 గంటల నుంచి 20వ తారీఖు 10 గంటల వరకు ఆన్లైన్లో లక్కీ డిప్ వేయడం జరుగుతుందండి. ముందుగా ఈ టికెట్స్ పొందాలనుకుంటే కనుక మన మొబైల్లో టిటిడి దేవస్థానం అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. మనం మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత సేవా ఎలక్ట్రానిక్ టిప్ అని ఉంటుందండి. అది ఓకే చేస్తే కింద పర్మిషన్ అడుగుతుంది. అది ఓకే చేసి ఎంటర్ చేయగానే మీకు జనరల్ డీటెయిల్స్ అని ఉంటుందండి. అక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. స్టేటు, అలాగే మీరుండి పిన్ కోడ్, అలాగే మిగతా అంతా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు ఎంటర్ చేయాలండి. అలాగే ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో మీ ఏజ్ ఎంత ఉందో అదే కూడా సేమ్ ఎంటర్ చేయాలండి. ఆ తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా ఈ లక్కీ డిప్ అనేది 2% అనేది మనం లక్కీ డిప్ వేయచ్చండి. 2% డీటెయిల్స్ కూడా ఇందులో పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీరు ఇందులో ఐడి ప్రూఫ్ అడుగుతుంది. ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డు ఇచ్చుకోండి. ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ అడుగుతుంది. పాస్పోర్ట్ అవసరం లేదు. ఒకవేళ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ ఇవ్వచ్చు, లేదంటే కనుక ఆధార్ కార్డు సరిపోతుంది. ఇలా పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కిందకు వస్తే కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. కంటిన్యూ బటన్ ఓకే చేసి ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. నెక్స్ట్ పేజీలో మనం లక్కీ డిప్ ద్వారా ఏ సేవల ద్వారా మనం స్వామివారిని దర్శించుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి. ఏ సేవలు అంటే మనకి ఈ లక్కీ డిప్ ద్వారా 4 సేవలు మనకి అందుబాటులో ఉంటాయండి. ఆ 4 సేవలు ఏంటంటే 1 తోమాల, 2 అర్చన, 3 అష్టదళ పాద పద్మారాధన, 4 సుప్రభాత సేవ. అవన్నీ చెక్ చేసిన తర్వాత పైన సెలెక్ట్ ఆల్ డేట్స్ అని ఉంటుందండి. అది ఓకే చేయండి. అలా చేశారంటే కనుక మీరు ఆ మంత్లో అన్ని డేట్స్ కూడా ఇలా గ్రీన్ కలర్లో టిక్ అయి వస్తుంది. అంటే ఆల్ డేట్స్ అన్ని మీరు పెట్టినట్లు లెక్క. అలా అన్ని డేట్స్ పెట్టిన తర్వాత కింద కంటిన్యూ బటన్ ఉంటుంది. అది కంటిన్యూ ఓకే చేయండి. ఓకే చేయగానే మీరు ఏ మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుందండి, మీరు లక్కీ డ్రా వేశారని. ఆ మెసేజ్లో మీరు లక్కీ డ్రా వేసిన రిజిస్టర్ నెంబర్ కూడా వస్తుంది. అది మీరు సేవ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం లక్కీ డ్రా వేసామనేది ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి ఈ టిటిడి దేవస్థానం యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ సేవా ఎలక్ట్రికల్ డిప్ అని ఉంటుంది. అది ఓకే చేయగానే మీరు రిజిస్టర్ చేసినట్టుగా ఇక్కడ మీకు రిజిస్టర్ నెంబరు, అలాగే ఏ రోజైతే లక్కీ డ్రా తీస్తారో ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ అయి ఉంటుందండి. ఈ విధంగా మనం ఆన్లైన్లో లక్కీ డిప్ వేసుకోవచ్చండి. ఒకవేళ మన లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే కనుక మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, ఏ సేవ అయితే సెలెక్ట్ అయ్యారనేది. ఆ సేవకు మాత్రమే మనం అమౌంట్ ఈ యాప్ నుంచే పే చేయొచ్చండి. ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.